హాయ్ గాయ్స్. నేను ఈ పోస్ట్ పెట్టేది ఎందుకంటే నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఒక విషయం చెప్దామనేసి మీతో షేర్ చేసుకుందామనేసి నేను వీడియో చేయడం జరుగుతుంది. నా ప్రెగ్నెన్సీ వచ్చేసి కన్ఫర్మ్ అయింది 5th మంత్. అంటే అందరూ నార్మల్గా 2nd మంత్ 3rd మంత్ కన్ఫర్మ్ చేసుకుంటారు. బట్ ఆల్సో నాకు మాత్రం 6th మంత్కి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అవ్వడం కాదు, అదొక చిన్న అదొకటి అయింది ఇష్యూ. సో 2 months పీరియడ్స్ రావట్లేదని మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడికి వెళ్ళాక ఏం తెలిసిందంటే, ఈ 2 months కాదమ్మా, నీకు 5 months అయిపోయాయి, ఇంకొక 4 days అయితే 6 months పడతాయి, మీరు డైరెక్ట్ టీఫా చేయించేసుకోండి అనేసి మాకు మేడం చెప్పేసింది. మేము షాక్ అయ్యాం. అక్కడికి వెళ్తే మేడం స్కాన్ చేస్తే బేబీ మూమెంట్స్ అవన్నీ ఆడడము అదంతా చూపెడుతుంది. నార్మల్గా అయితే 1st మంత్ అయితే చిన్నగా ఉంటుంది బేబీ. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ నాకు ఏంటంటే, నేను కొంచెం పొడుగ్గా ఉండి బక్కగా ఉండడం వల్ల నాకు పొట్ట కూడా ఏర్పడలేదు. అక్కడికి వెళ్ళాక చూస్తే మేడం బేబీ ఏర్పడుతుందని చెప్పేసి మేము షాక్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ కూడా చాలా షాక్ అయ్యాడు. తర్వాత వెళ్తే డైరెక్ట్ టీఫా చేసేసారు. టీఫా చేసేసి అంటే బేబీ బాగుంటేనేమో ఓకే, లేదంటే చూద్దాం అనేసి టీఫా అయితే చేయించుకోండి అనేసి అంది. పొద్దున చెకప్ అయిపోయింది, ఆఫ్టర్నూను టీఫా చేశారు. టీఫా చేసిన తర్వాత ఓకే బేబీ బాగానే ఉంది, ఓకేనమ్మా ఏం కాదు, ఇప్పటి నుంచి 6 months నుంచి బేబీ గ్రోత్ ఉంటుంది, నువ్వు మెడిసిన్ వాడేసేయి అనేసి చెప్పేసి. ఇందులో మిస్టరీ ఏంటంటే, నాకు పీరియడ్స్ నడిచాయి, రెగ్యులర్ పీరియడ్స్ నడిచాయి, దాంట్లోనే నేను కన్సీవ్. అది ఏంటంటే, మనకు మేడం బ్లడ్ తోటి బేబీ పెరుగుద్ది కదా అంటే, అదేం అవసరం లేదమ్మా, ఫోలిక్ యాసిడ్ తీసుకుంటుంది తల్లి నుంచి, ఫోలిక్ యాసిడ్ తీసుకొని పెరుగుద్ది, దానివల్ల తల్లి వీక్ అవుతుంది, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు, బేబీ నార్మల్గానే ఉంటుంది, అందరు బేబీలు ఉన్నట్టే అనేసి మేడం చెప్పేసి. నేను నా బేబీకి 2nd మంత్ 3rd మంత్ టీకా వేయించుతారు, అది కూడా వేయలేదు, డైరెక్ట్ 5th మంత్ అయితే వేయించేసాను. ఇక ఇదండి నా ప్రెగ్నెన్సీ మిస్టరీ. బాయ్ బాయ్.